హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ, ఈరోజు మన వీడియోలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను గూర్చి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగమన శాస్త్రంలో శివుడిని ఐశ్వర్య ఈశ్వరుడుగా అభివర్ణించారు. శివుడిని ప్రదోష సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆరాధించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అన్నా, ఆర్థిక బాధలు తొలగాలి అన్నా, లేక అప్పుల బాధల నుంచి విముక్తి చెందాలి అన్నా ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ శివయ్య తండ్రిని ఆరాధించాలి. సరే, ఏంటి ఆ మంత్రం? ఎలా జపించాలి అంటే, శివయ్య తండ్రిని 3 ముఖ్యమైన పద్ధతుల్లో మనం ఆరాధించాలి. మొదటిది, ప్రదోష సమయంలో శివుడికి గంధం కలుపుకొని ఉంగరపు వేలు మరియు బొటన వేలు కలిపి ఆ గంధాన్ని బొట్టుగా పెట్టాలి. ఇలా గంధాన్ని ఉంగరపు వేలు మరియు మధ్య వేలు కలిపి గంధాన్ని బొట్టుగా పెట్టడం వలన ఆ శివయ్య తండ్రి అనుగ్రహం కలిగి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇలా గంధం పెట్టిన తరువాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః. మంత్రం ఇంకొకసారి విందామండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః అంటూ ఈ మంత్రాన్ని 108 మార్లు జపించాలి. ఇక రెండవది, అదే ప్రదోష సమయంలో తమలపాకులో పంచ సౌగంధికాలను ఉంచి శివయ్య తండ్రికి సమర్పించాలి. మరి ఆ పంచ సౌగంధికాలు ఏమిటి అంటే, 1 ఏలకులు, 2 లవంగాలు, 3 జాజికాయ, 4 జాపత్రి, 5 దాల్చిన చెక్క. ఈ 5ంటిని తమలపాకులో ఉంచి వాటితో పాటు 2 ఒక్కలను కలిపి శివునికి సమర్పించినట్లయితే శివానుగ్రహం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా తమలపాకులో పంచ సౌగంధికాలను సమర్పించి పై చెప్పుకున్న శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. ఇక మూడవది, అదే ప్రదోష కాలంలో అనగా సాయంత్రం శివునికి విభూది కలిపిన నీటితో అభిషేకం చేసి దవణం సమర్పించినట్లయితే ఆ శివానుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. స్వామివారికి అభిషేకం చేస్తూ అనగా విభూది కలిపిన నీటితో అభిషేకం చేస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 మార్లు జపించాలి. ఈ విధంగా ఈ 3 పూజా విధానాల్లో తప్పనిసరిగా ఈ మంత్రాన్ని 108 మార్లు జపిస్తూ ఇలా శివయ్య తండ్రిని ఆరాధించాలి. ధనాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించేది మన శివయ్య తండ్రే. కావున ఈ ప్రత్యేకమైనటువంటి శ్రావణ మాసంలో కానీ లేదా కార్తీక మాసంలో ఈ పూజా విధానాలను ఆచరించి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొందండి. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు కూడా పఠించండి. ఈ రోజుకి ఇదేనండి ఆధ్యాత్మికమైనటువంటి ఒక చిన్న వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.